వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈస్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా గిరిజన ఉద్యమాలు అంటున్నాం. ఇక్కడ గిరిజన ఉద్యమాలు, అసలు ఈ గిరిజనులు ఎందుకు ఉద్యమాలు చేపట్టడం జరిగింది, ఇక్కడ రెండు కోణాలు గమనించాలి. భారత సామాజిక వ్యవస్థలో, ముఖ్యంగా భారత సామాజిక వ్యవస్థలో, ముఖ్యంగా హైదరాబాద్ సామాజిక వ్యవస్థలో ఈ గిరిజనులు ఇలాంటి దోపిడీ వివక్షతలకు గురయ్యారు. వాటిని నిర్మూలించే క్రమంలో, వాటిని ఎదుర్కొనే క్రమంలో ఇలాంటి ఉద్యమాలు చేపట్టారు. ఎవరి నాయకత్వంలో ఉద్యమాలు చేపట్టారు? ఉదాహరణకు గమనిస్తే ఒక చిత్తారి సింగ్ నాయకత్వంలో గమనించవచ్చు, అదేవిధంగా ఒక కొమరం భీం నాయకత్వంలో గమనించవచ్చు, ఒక రామ్జీ గోండు నాయకత్వంలో గమనించవచ్చు. మరి ఏ విధంగా, ఏ కారణాల నేపథ్యంలో ఈ ఉద్యమాలు చేపట్టబడ్డాయి గమనిస్తే గిరిజనులు అంటున్నాం. అసలు ఈ గిరిజన ఉద్యమాలలో భాగంగా అసలు ఈ గిరిజనులు ఎవరు, ఎలాంటి సాంప్రదాయాలను కలిగి ఉంటారు, అలాంటి సాంప్రదాయాలకు ఏ విధమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యింది గమనించండి. ఇక్కడ గిరిజన అనే పదానికి అర్థం ఏంటి? సో గిరిజన అనే పదానికి అర్థం గమనిస్తే అటవీ ఆధారిత, అటవీ ఆధారిత జీవన విధానం కలిగిన సమూహాలని మనము గిరిజనులు అంటున్నాం. అంటే అటవీ ఆధారిత అంటే ప్రకృతి ఆధారిత జీవన విధానం కలిగి ఉండాలి. అంటే ఆ అటవీ ఆధారితంగా ఉండే వనరులు మాత్రమే వాళ్ళు వినియోగించుకుంటారు, నిత్య జీవనానికి వినియోగించుకోవడం జరుగుతుంది. వాటి కమర్షియల్ పర్పస్ కాకుండా వారి జీవనానికి మాత్రమే వినియోగించుకుంటారు. సో అలాంటి సమూహాలను మనము గిరిజనులు అంటున్నాం. గిరిజనులే మనం ఏమంటున్నాము? ఆదివాసులు అనడం జరుగుతుంది. మరి వీరిని చరిత్రలో కాలానుగుణంగా అనేక రకాల పేర్లతో పిలుస్తున్నాం. మరి ఏ ఏ పేర్లతో పిలుస్తున్నాం గమనిస్తే, ఈ గిరిజనుల్లో గమనిస్తే మొట్టమొదటి పేరు గమనిస్తే నవ్యజాతులు అంటున్నాం. అంటే నవ్యజాతులు అన్నా, గిరిజనులు అన్నా, ఆదివాసులు అన్నా ఒకరే. అదే క్రమంలో కొండ జాతులు అంటున్నాం. అంటే వీరి యొక్క జీవన ప్రాంతం ఇక్కడ కొండలు అనేవి, కోయలు అనేవి, కొండలు, కోనలు, అడవులు అనేవి వీరి యొక్క ప్రధాన జీవన ప్రాంతాలు అవుతాయి. అందుకే వీరిని కొండ జాతులు అంటున్నాం. ఇంకా గమనించండి, తెలంగాణ కేంద్రంగా వాళ్ళు కనబడతారు. మనకి మొత్తంగా తెలంగాణ కేంద్రంగా 32 గిరిజన జాతులు ఉంటే ఆ గిరిజన జాతుల్లో కొండరెడ్లు కూడా కనబడతారు చూడండి. సో కొండ జాతులు అంటున్నాం. వీరికి మరొక పేరే గిరిజనులు అంటున్నాము. వీరికి మరొక పేరే ఆదివాసీలు అంటున్నాము. వీరికి మరొక పేరే అరణ్యవాసులు అంటున్నాము. వీరికి మరొక పేరే వనవాసులు అంటున్నాము. వనవాసం, వనం అంటే అడవి అవుతుంది. ఇలా వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నారు. కానీ సామాజికంగా గౌరవార్థం, సమాజానికి, ప్రతి వర్గానికి, సమాజంలో ఉన్న ప్రతి వర్గానికి, ప్రతి సమూహానికి, ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవము అనేది, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి కాలానుగుణంగా వారికి కూడా వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ నేపథ్యంలో వారికి ఒక నిర్దిష్టమైన పదాన్ని సూచించడం జరుగుతుంది. భారత రాజ్యాంగాన్ని గమనించండి, మీకు అర్థమవుతుంది. 1 ఎస్సీ అన్నాం చూడండి, 2 ఎస్టీ అన్నాం చూడండి, 3 సీనియర్ సిటిజన్స్ అంటున్నాం చూడండి, ప్రత్యేక సమర్థులు అంటున్నాం చూడండి, అంటే PWC అంటున్నాం చూడండి. సో ఇలా మనకి కనబడుతున్నాయి. ఇది ఏంది? ఆత్మగౌరవ నేపథ్యంలో ఆ సమూహాన్ని ఇండికేట్ చేసే పదం. ఇక్కడ గమనిస్తే మనం చరిత్రలో మొదటిసారి ఏమంటున్నాం? అస్పృశ్యులు, చండాలులు అన్నాం, పంచములు అంటున్నాం. వారిని మనం దళితులు అన్నాం. ఆ పదం మనకు రాజ్యాంగంలో గౌరవ సూచకంగా ఏ విధంగా పిలువబడింది అంటే ఎస్సీలుగా పిలువబడడం జరుగుతుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ పేరుతో పిలువబడడం జరుగుతుంది. అలాగే గిరిజనులు, ఆదివాసులు, కొండరెడ్లు, వనవాసుల పేర్లతో పిలువబడే గిరిజనులని భారత రాజ్యాంగంలో ఎస్టీలుగా సంబోధిస్తున్నారు. ఎస్టీ అంటే ఏంటిది? షెడ్యూల్డ్ ట్రైబ్గా సంబోధించడం జరుగుతుంది. ఈ పదం ఈ భావన చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే సమాజంలో ఉన్న కొన్ని వర్గాలు ప్రత్యేకమైన పేర్లతో సమాజంలో గుర్తించబడుతున్నాయి. వీరికి ఎలాంటి గుర్తింపు లేకపోగా సమాజంలో వివిధ వర్గాల చేత వాళ్ళు వివక్షతకు గురి అవుతున్నారు, దోపిడికి గురి అవుతున్నారు, ఆత్మ న్యూన్యతకు గురి అవుతున్నారు. దీని నుండి బయటపడే క్రమంలో వాళ్ళు ఉద్యమం తీసుకొచ్చారు. అంటే ఇది కూడా ఒక కారణమే అవుతుంది చూడండి. సో గిరిజన ఉద్యమాలకు ప్రధాన కారణాలు ఇది కూడా కారణమే అవుతుంది. ఆత్మ న్యూన్యతా భావం అనేది, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పోల్చుకునే సందర్భంలో నేను తక్కువ అనే భావన. కాబట్టి ఇది కూడా కారణమవుతుంది. ఎస్టీస్ అంటాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అంటున్నాం. సీనియర్ సిటిజన్ మనం సాధారణ భాషలో ఏమంటున్నాం? వృద్ధులు అంటాం. ఆ వృద్ధులు అనే పదాన్ని ఇప్పుడు ఉపయోగించకూడదు.
మీరు బస్సులో కానీ ప్రత్యేక రవాణా సాధనలో గమనిస్తే సీనియర్ సిటిజన్స్కి కేటాయించబడిన సీట్లు అంటాం. సీనియర్ సిటిజన్ అనే పదం గౌరవ సూచకంగా ఉంటుంది, ఎవరికైనా అంతే. ఇక్కడ గమనిస్తే వికలాంగులు అంటున్నాం. వికలాంగులు అనే పదాన్ని ఉపయోగించకూడదు. ఏం ఉపయోగించాలి? క్లియర్గా PWC అంటున్నాం. పర్సన్ విత్ డిజేబుల్డ్ అంటున్నాం. చూడండి, PWD అనవచ్చు. ఇంకా చూడండి, PWD అంటే పర్సన్ విత్ డిజేబుల్డ్ అంటున్నాము. ఈ పదాలు మనకి దేన్ని చూపిస్తున్నాయి? ప్రతి ఒక్క వ్యక్తికి సమాజంలో గౌరవ సూచకాన్ని సూచించడం జరుగుతుంది. అలాగే మనకు ఈ గిరిజనులని ఎస్టీలుగా సంబోధించడం జరిగింది. సరే, ఓకే, వీరి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? ఇది రెండో కారణం అవుతుంది. చూడండి, ఇది కూడా కారణమే. అంటే గిరిజన ఉద్యమాలకి వారి యొక్క జీవన విధానం మీద ప్రభావితం కూడా కారణమే. ఏంటి అసలు ఈ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే పోడు వ్యవసాయము అంటున్నాం. మరి ఏంటి పోడు వ్యవసాయం? మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? షిఫ్టింగ్ కల్టివేషన్ అంటున్నాం. చూడండి, షిఫ్టింగ్ కల్టివేషన్ అంటున్నాం. షిఫ్ట్ చేయబడడం, వదిలి వెళ్ళడం అని అర్థం. ఏం చేస్తున్నాము అంటే పోడు వ్యవసాయం యొక్క లక్షణం ఏంటి అంటే ఒక అటవీ ప్రాంతాన్ని నిర్ణయించుకొని ఆ అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లను నరుకుతారు. మొదటగా నరికి అక్కడ 1, 2 లేదా 3 సంవత్సరాలు మ్యాక్సిమం ఒకటే, లేదు 2 లేదా 3 సంవత్సరాలు అనుకోండి, 2 లేదా 3 సంవత్సరాలు అక్కడ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. వ్యవసాయం కొనసాగించినండి ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తారు. అక్కడ మళ్ళీ చెట్లను నరికి మళ్ళీ వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇలా చెట్లను నరుకుతూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు, వ్యవసాయాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. చూడండి, దాన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయము అంటున్నాము. ఇంకా సాంప్రదాయ వ్యవసాయం మనం వచ్చి చూడండి, అంటే భూమిని ఇబ్బంది పెట్టరు వాళ్ళు. మనం ఏం చేస్తాం? ఒక భూమిని తరతరాలుగా దున్నుతూనే ఉంటాం. చూడండి, కానీ అట్లా కాదు. కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్ లేదా పోడు వ్యవసాయం అనేది ఎవరి యొక్క ప్రధాన వృత్తి? గిరిజనుల యొక్క ప్రధాన వృత్తి. అందులో కొంతమంది శాశ్వత వ్యవసాయాన్ని ఉపయోగించినప్పటికీ ఎక్కువ మంది ఏం చేస్తారు? పోడు వ్యవసాయాన్ని ఉపయోగిస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎన్నికల సందర్భంలో ప్రభుత్వాలకు ప్రధాన అస్త్రాలుగా ఉపయోగపడే పదాలలో ఇది కూడా ఉంది. చూడండి, పోడు వ్యవసాయం, పోడు భూముల పంపకం అంటాం. ఒక నక్సల్బరీ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించింది ఆనాడు బెంగాల్ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ CPM గెలవడానికి ప్రధాన కారణం ఇదే అవుతుంది, పోడు భూముల పంపకం అనేది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది? మరి ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ పోడు భూములుగా పోడు వ్యవసాయం ద్వారా వదిలివేయబడిన భూములు ఆ ప్రాంతానికి సంబంధించిన జమీందారులు, దేశ్ముఖులు, బడా వ్యాపారులు, ఉద్యోగస్తులు ఏం చేశారు? తమ కబందాస్తాలలోకి, తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వాటి మీద వాళ్ళే ఓనర్లుగా చెలామణి అయ్యారు. సో ఇలాంటి క్రమంలో వారి యొక్క జీవనాధారం వెళ్ళినట్టే కదా. దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఉద్యమం వస్తుంది. చూడండి, రెండోది వీరి యొక్క రెండో జీవన విధానంలో రెండో కార్యక్రమం ఏంటిదంటే మూలికల సేకరణ, వనమూలికలు తీసుకొస్తారు. ఈ వనమూలికలలో ఔషధ సంబంధ గుణాలు కలిగినవి ఉంటాయి, ఉసిరి వంటివి ఉంటాయి, మామిడి వంటివి ఉంటాయి, చింత వంటివి ఉంటాయి. ఇలా అడవులలో దొరికే మూలికలను, వనరులను తెచ్చుకొని బయటి పరిసరాలలో అమ్మడం జరుగుతుంది. తద్వారా తమ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఇక్కడ జరిగింది ఏంటి? ఓకే, ప్రకృతిపరమైన ఔషధాలు అత్యంత ఖరీదైన, అత్యంత విలువైనవి. ఆ విషయం వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు దానిలో మమైకమై ఉంటారు కాబట్టి దాని యొక్క విలువ వాళ్ళకి అంతగా తెలియదు. కానీ దాన్ని మధ్య దళారులు, దోపిడీదారులు, వ్యాపారస్తులు దోపిడీ వివక్ష రూపంలో వారి నుండి దోచుకొని అత్యధిక లాభాలు గడించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. అంటే క్రమంగా అటవీ వనరులపై వారి యొక్క గుత్తాధిపత్యాన్ని పెంచుకునే క్రమంలో వాళ్ళని తమ బానిసలుగా తమ వెట్టి చాకరీలుగా మార్చుకుంటున్నారు. కాబట్టి చూడండి, ప్రధాన వృత్తిలో వచ్చిన డిస్టర్బెన్స్ కూడా మనకి గిరిజన ఉద్యమానికి కారణమవుతుంది. 3, వీరి జీవన విధానంలో మరో సమస్య ఏంటిది? ఇక్కడ అంశం గమనిస్తే ప్రకృతి ఆరాధకులు అంటున్నాం. ప్రకృతి ఆరాధకులు అంటే ప్రకృతి పరంగా ఉన్న వస్తువులని, పంచభూతాల వస్తువులని వీళ్ళు ఆరాధకులుగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణకు గమనించండి, గోండుల యొక్క ప్రధాన దైవం ఏమవుతుంది? గోండుల యొక్క ప్రధాన దైవం మరియు నాగోబా అవుతుంది. చూడండి, నాగోబా అంటే దైవాన్ని సర్పరూపంలో పూజించడం అవుతుంది. ఇంకా సింపుల్, విష్ణువు యొక్క ఆదిశేషువుని దైవ రూపంలో కొలుస్తారు. గోండులు నాగోబా జాతరను నిర్వహించుకుంటున్నారు.
ఉదాహరణకు గమనిస్తే చెంచులు అంటున్నాం. చెంచులు ఏం చేస్తున్నారు? చెంచులు గారాల మైసమ్మ లేదా గారేల మైసమ్మ అంటాం. గారేల మైసమ్మను పూజించడం జరుగుతుంది, చెంచులు అంటున్నాం. కోయలు గమనించండి ఏం చేస్తున్నారో. కోయలు గమనిస్తే మనకేం చేస్తున్నారు? మేడారం నిర్వహించుకుంటున్నారు. చూడండి, సమ్మక్క సారలమ్మ అంటున్నాం, మేడారము అంటున్నాం. అట మనకి పెర్సిపెన్ జాతరను గమనించండి, భీముని జాతరను గమనించండి. ఇలా వివిధ రకాల ప్రకృతి ఆరాధనకు సంబంధించిన పూజా విధానాలు కనబడుతున్నాయి, ప్రకృతి ఆరాధకులు అంటున్నాం. అంతేకాకుండా ప్రత్యేక ఆచార సాంప్రదాయాలతో పాటు జీవన విధానాన్ని కలిగి ఉంటున్నారు. ప్రత్యేక ఆచార సాంప్రదాయాలు ఉంటున్నాయి. మరి ఎలాంటి ఆచార సాంప్రదాయాలు ఉంటున్నాయి అంటే, ఒక భగినీ వ్యవస్థను గమనించండి, భగినీ వ్యవస్థను గమనించండి, ఒక అభగినీ వ్యవస్థను గమనించండి. అభగిని భగిని అంటున్నాం. సవరలు, గదబలు, హిమాలయ కాశీలు, నీలగిరి తోడాలు, ఇలాంటి వ్యక్తి సమూహాలు భగిని అభగిని. అదేవిధంగా దేవరన్యాయం, దేవరన్యాయం ఇలాంటి విధానాలను ప్రత్యేక ఆచార సాంప్రదాయాలను కలిగి ఉండడం జరుగుతుంది. కుహానా సంస్కృతి అంటాం. చూడండి, కుహానా, కువేడ్ అంటాము, కుహానా సంస్కృతి అంటున్నాము, కువేడ్ అంటాం. చూడండి, అంటే గర్భిణీ మహిళ ప్రసవ సమయంలో ఆ నొప్పులని భర్త కూడా అనుభవించడం, ప్రదర్శించడం, ఇంకా సింపుల్ ప్రదర్శించడాన్ని మనం ఏమంటాం? కుహానా సంస్కృతి లేదా కువేడ్ అంటున్నాం. దేవరన్యాయము అంటున్నాం. సోదరుడు తన సోదరుని యొక్క భార్య, అంటే సోదరుడు ఉన్నాడు అనుకోండి, అతని సోదరుడు చనిపోతే ఆ సోదరుని యొక్క భార్యను వివాహం చేసుకోవడం, దాన్ని మనము దేవరన్యాయము అంటున్నాం. భగిని అభగిని న్యాయాలు అంటున్నాం. రైట్, ఇలాంటి విధానాలు, ప్రత్యేక సాంప్రదాయాలు మనకు అక్కడే కనపడతాయి. ఇవే కాకుండా చూడండి, గోండు పంచాయతీ అంటాం. చూడండి, ఇది ఒక ప్రత్యేక సాంప్రదాయమే. గోండు పంచాయత్ గోండు సమూహాలలో కనబడుతుంది, గోండు పంచాయత్. ఈ గోండు పంచాయతీకి అధ్యక్షుడు ఎవరు ఉంటాడు? సర్పంచ్ అనుకోండి, అతను ఏమంటాం? పంచ్ అంటాం, గోండు పంచ్. ఇవి వారి యొక్క తగాదాలను పరిష్కరించే కేంద్రాలుగా మనం భావించవచ్చు. సో ఇలాంటి ప్రత్యేక ఆచార సాంప్రదాయాలను కలిగి ఉంటారు. ఎత్తుగా వెళ్ళి వివాహం చేసుకోవడం కానీ, తనకు నచ్చిన వరుణు ఇంటి ముందు ధర్నా చేసుకోవడం కానీ, ఇలాంటివి మనకు అక్కడ స్పష్టంగా కనబడతాయి. ప్రత్యేకమైన ఆచార సాంప్రదాయాలు సమాజంతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి ఆచార సాంప్రదాయాలతో పాటు జీవన విధానాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఎవరు? గిరిజనులు అంటున్నాం. సో ఇలా మనకి గమనిస్తే గిరిజనులు ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలని, విధానాలని కలిగి ఉంటారు. ఇలాంటి విధానాలకి ఇతరులు చొరబాటు వలన వాటిని వ్యతిరేకించే క్రమంలో వాళ్ళు ఉద్యమ బాట పట్టడం జరిగింది. తమ సంస్కృతి, తమ ఆచార వ్యవహారాలని, తమ జీవన విధానాన్ని రక్షించుకునే క్రమంలో వాళ్ళు ఉద్యమ బాట పడతారు. బాగా గమనించారు. సో 1973లో దేవర్ కమిటీ సూచనల మేరకు ఏమిటి? అసలు దేవర్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయబడింది? సరే, గిరిజన సమూహాలు ఉన్నాయి, కరెక్టే. భారత రాష్ట్రపతి గిరిజన సమూహాలను గుర్తించడం జరుగుతుంది. సో ఈ గిరిజన సమూహాలను సంబంధిత రాష్ట్రం, ఆ రాష్ట్రానికి చెందిన గవర్నర్ యొక్క సలహా మేరకి అతడు ఒక గిరిజన సమూహాన్ని గుర్తించడం జరుగుతుంది. మరి ఎన్ని గిరిజన సమూహాలను గుర్తించాడు ఇప్పటివరకు అంటే 705 గిరిజన సమూహాలను గుర్తించడం జరిగింది. గిరిజన జాతులను గుర్తించడం జరిగింది. ఓకే, సో 705 గిరిజన జాతులు ఉన్నాయి. ఓకే, మరి 705 గిరిజన జాతుల్లో కొన్ని జాతులు ఆ జాతులతో పోల్చుకుంటే మరింత దిగువ స్థాయిలో ఉన్నాయి. సంఖ్యాపరంగా కానీ, జీవన విధానపరంగా కానీ, వారు నివసించే ప్రాంతం చాలా సుదూరంగా ఉండడం కానీ, ఇలా కొన్ని లక్షణాలు పోల్చుకుంటే ఆ 705 గిరిజన జాతులతో పోల్చుకుంటే మరింత వెనుకబాటును కలిగి ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించడం కోసం దేవర్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది 1973లో. మరి దేవర్ కమిటీ ఏమని చెప్పింది అంటే, ఈ 705 గిరిజన జాతుల్లో 75 గిరిజన జాతులు పీవీటీజీ సమూహాలుగా గుర్తించబడ్డాయి. పీటీజీ అంటాం. చూడండి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం. ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ పీటీజీలు అంటారు. అన్నా ఒకటే. చూడండి, 75 గుర్తించబడ్డాయి. ఇప్పుడు క్లియర్గా గమనించండి. సో మొత్తం 705 అన్నాం. ఓకే,
సో ఇక్కడ పీవీటీజీని 2006లో పీటీజీగా మార్చారు. మరి ఇక్కడ పీవీటీజీ అంటే ఏంటి? పీవీటీజీ అంటే పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటున్నాం. పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే పీవీటీజీ అంటున్నాం. ఓకే, అది పీటీజీగా ఎప్పుడు మారింది? 2006లో మార్చబడడం జరుగుతుంది. మరి వీటిని ఎవరు గుర్తిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ గుర్తించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వాటిని గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి భారతదేశంలో గమనిస్తే మొత్తం ఏమంటున్నాను, 705 గిరిజన జాతులు ఉంటున్నాయన్నాం. ఓకే, మరి 705 గిరిజన జాతుల్లో తెలంగాణ కేంద్రంగా ఎక్కడ ఉన్నాయి? తెలంగాణ కేంద్రంగా గమనిస్తే మనకి 32 గిరిజన జాతులు కనబడుతున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. 32 గిరిజన జాతులు కనబడుతున్నాయి. ఈ 32 గిరిజన జాతులు సంఖ్యాపరంగా గమనిస్తే 2011లో మనకి మొత్తం తెలంగాణ కేంద్రంగా ఉన్న జనాభా ఎంత? దాదాపుగా 3.5 కోట్లకు పైగా ఉంది. 3.5 కోట్లు అనుకోండి. ఈ 3.5 కోట్లలో దాదాపుగా వీళ్ళు ఎంత శాతం ఉన్నారు? 9.6%. అంటే దాదాపు 9% పైగా కనబడుతున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మనకి 9% వరకు అనుకోండి సపోజ్గా, ఇంకా క్లారిటీగా అనుకుంటే మనకి ఇక్కడ మొత్తం 3.5 కోట్ల జనాభాలో దాదాపు 9% వరకు, అంటే 9%కి పైగా మనకి ఎవరుంటున్నారు? గిరిజన వర్గాలు ఉండడం జరుగుతుంది. దాదాపు 9 వరకు అనుకోండి, 9%గా ఉంటున్నారు. చూడండి, అంటే మొత్తం 3.5 కోట్లలో మరి ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అంటే మనకు ఉమ్మడి వరంగల్ ప్రాంతాన్ని గమనించండి. ఉమ్మడి వరంగల్ ప్రాంతాన్ని గమనించండి. ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతాన్ని గమనించండి. ఉమ్మడి ఖమ్మం ప్రాంతాన్ని గమనించండి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాన్ని గమనించండి. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతాన్ని గమనించండి. ఇలాంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ ప్రాంతాల్లో కూడా కనబడుతున్నారు. అంటే మొత్తం 705 గిరిజన జాతుల్లో 32 గిరిజన జాతులు తెలంగాణ కేంద్రంగా వివిధ జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో అవి నివసిస్తున్నాయి. ఓకే, దేబర్ కమిటీ ప్రకారం ఏమైంది? మొత్తం 75 పీవీటీజీ జాతులు గుర్తించబడ్డాయి. మరి ఈ 75 పీవీటీజీ జాతులలో మనకు తెలంగాణ కేంద్రంగా ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. చూడండి, చెంచులు మొట్టమొదటి సమూహంగా పీవీటీజీలుగా గుర్తించబడినది తెలంగాణలో చెంచులు అంటున్నాం, కొండరెడ్లు అంటున్నాం, కోలములు అంటున్నాం, తోటీలు అంటున్నాం. ఎవరెవరు అవుతున్నారు? ఒకరు చెంచులు అంటున్నాం, 2 కోలములు అంటున్నాం, కొండరెడ్లు అంటున్నాం, తోటీలు అంటున్నాం. ఇలా మనకి 4 పీవీటీజీ లేదా పీటీజీ సమూహాలు తెలంగాణ కేంద్రంగా ఉన్నాయి. మరింత వెనుకబడిన సమూహాలు ఇంకా సింపుల్. మనకి ఓబీసీ వర్గాలలో ఏం చేస్తున్నాం? సత్యనాథన్ కమిషన్ చూపించించుకోండి, రామనందన్ కమిషన్ చూపించించుకోండి. ఏంటి? క్రిమి లేయర్ అంటున్నాం. ఆ క్రిమి లేయర్ ద్వారా ఏం చేస్తాం? ఓబీసీ వర్గాలలో బలహీన వర్గాలను గుర్తిస్తాం. అలాగే ఇక్కడ కొన్ని క్రైటీరియా తీసుకుంటాం. ఆ క్రైటీరియా ప్రకారం గిరిజన వర్గాలలో మరింత వెనుకబడిన వర్గాలను పీవీటీజీ లేదా పీటీజీ సమూహాలు అంటున్నాం. సో అలా మనకి ఎందున్నాయి? తెలంగాణ కేంద్రంగా 4 ఉండడం జరుగుతుంది. ఆ 4ట్లో మొదటి వర్గం ఏంటిది గుర్తించబడింది అంటే చెంచులు అంటున్నాం. ఓకే, ఇది క్లియర్. మరి ఇలాంటి ఈ గిరిజన వర్గాలు, ఈ గిరిజన ఉద్యమాలకు ప్రధాన కారణాలు ఏంటి? సరే, ఇప్పటివరకు వారి యొక్క జీవన విధానం చూసుకున్నాం, వాళ్ళు ఎక్కడ నివసించారో చూసుకున్నాం, గిరిజనులు అంటే ఏంటో చూసుకున్నాం. మరి వీళ్ళు ఉద్యమ బాట పట్టడానికి గల కారణం ఏంటి? ఎలాంటి నేపథ్యంలో వీళ్ళు ఉద్యమ బాట పట్టారు? గమనిస్తే, ఒకటి, గిరిజనులు అడవులతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు చూడండి, స్టార్ట్ అయింది చూడండి. అంటే వారి యొక్క జీవన విధానమే ఇక్కడ ప్రధాన కారణం అవుతుంది. అడవితో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా ఆ అవినాభావ సంబంధం ఉన్న అడవులని ఆక్రమించే ప్రయత్నం చేయడం. ఆనాటి నిజాం ప్రభుత్వం కానీ, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కానీ అటవీ రూపంలో ఉన్న సంపదని, కలప రూపంలో ఉన్న సంపదని, మూలవరుని దోచుకునే ప్రయత్నం చేసింది. అడవిని గుత్తాధిపత్యం కింద తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా అడవితో సంబంధాన్ని కలిగి ఉన్న గిరిజనుల్ని దూరం చేసే ప్రయత్నం తీసింది. ఆ క్రమంలోనే అటవీ చట్టాలు తీసుకొచ్చింది. కాబట్టి మొదటి కారణం గమనించవచ్చు. అంటే ఇప్పుడు క్లియర్గా వీటిపై బ్రిటిష్ వారి విధానాల ప్రభావం అనేది మొదటి కారణంగా మనకు కనబడుతుంది. రెండో కారణం గమనించండి. సో బ్రిటిష్ మరియు నిజాం కార్యకలాపాలైనా ఏంటి కార్యకలాపాలు
అటవీ ఆధారితంగా మనకు మూల వనరులు అనేవి అత్యధికంగా అక్కడ నిక్షిప్తమై ఉంటాయి. ఏ రూపంలో? కలప రూపంలో ఎక్కువగా నిక్షిప్తం అవుతాయి. ఒక గోండ్వానా శిలలు గమనించండి, క్లియర్గా గమనిస్తే ఏమవుతుంది? ఇక్కడ మైనింగ్, రైల్వే మార్గాల విస్తరణ అంటున్నాము. మైనింగ్ రూపంలో అడవులను నరికివేసే క్రమం ఉంటుంది, ఈ గిరిజన ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నం ఉంటుంది. మరియు రైల్వే అంటాం, రైల్వే నిర్మాణాలు ఏర్పాటు చేసే క్రమంలో, రైల్వే నిర్మాణాలు నిర్మించే క్రమంలో వీటి యొక్క కలప అనేది అత్యధికంగా అవసరం ఆ రైల్వే స్లీపర్లు తయారు చేసే కొరకు. కాబట్టి ఇలాంటి ఈ మార్గాలను విస్తరించే క్రమంలో, ఆధునిక మార్గాలను విస్తరించే క్రమంలో అడవులని ఆక్రమించే ప్రయత్నం చేశారు. తద్వారా ఆ ప్రాంతాన్ని ఆధారికంగా చేసుకున్న గిరిజనులు తమ ప్రాంత రక్షణ కోసం, తమ ఉనికి రక్షణ కోసం, తమ సాంప్రదాయ జీవన విధానాన్ని రక్షించడం కోసం ఉద్యమ బాట పట్టారు. 2. 3. వడ్డీ వ్యాపారులు అంటున్నాము, గుత్తేదారులు అంటున్నాము, జమీందారులు అంటున్నాము. వీళ్ళు ఏం చేశారు? ఆ పోడు భూములపైన గుత్తాధిపత్యం చెలాయించడం, ఆ గిరిజన సమూహాలను తమ బానిసలుగా మార్చుకోవడం, ఆ గిరిజన సమూహంపై ఆధిపత్యాన్ని చెలాయించే క్రమంలో వాళ్ళను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు వచ్చాయి. కాబట్టి ఇదో కారణమవుతుంది. నెక్స్ట్ గమనిస్తే ఆదివాసులు ప్రధాన విధానం పోడు వ్యవసాయం. దీనిపై అప్పటి ప్రభుత్వాలు నిషేధ ఆజ్ఞలు విధించడం అవుతుంది. పోడు వ్యవసాయం చేయకూడదు, కానీ వాళ్ళ యొక్క విధానమే అది కదా. వాళ్ళు ప్రకృతిని విధ్వంసం చేయరు, ప్రకృతి పరంగానే వ్యవసాయాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని చేస్తారు. ప్రకృతి మనను కాపాడే క్రమంలోనే వ్యవసాయాన్ని కొనసాగించే ప్రయత్నం. వారి యొక్క ఉద్దేశం ఏంటి? వారి యొక్క జీవనానికి సరిపడే ఆధారాన్ని మాత్రమే ప్రకృతి నుండి తీసుకుంటారు. కాబట్టి వాటి మీద రెస్ట్రిక్షన్ వేయడం కూడా వాళ్ళ కోపానికి, వాళ్ళ ఉద్యమానికి కారణమవుతుంది. 1865 మొదటి అటవీ చట్టం ప్రకారం గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరించడం నిషేధం. అంటే అటవీ ఉత్పత్తులు అంటే ఏమవుతున్నాయి? ఔషధ మూలికలు కానీ, చింతపండు కానీ, ఉసిరి కానీ, ఇలాంటి సీతాఫలాలు కానీ తీసుకురావడం నిషేధించారు. తద్వారా వాళ్ళు దాన్ని, జీవనాధారం కలిగిన వ్యక్తులు దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. సో ఇలాంటి కారణాల నేపథ్యంలో, ఇలాంటి అంశాల నేపథ్యంలో గిరిజనులు ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి ఉద్యమాలు మనకి దేశంలో ఏ విధంగా కొనసాగాయి, ఎవరి నాయకత్వంలో కొనసాగాయి, ఎక్కడ కొనసాగాయి? ప్రతి సందర్భంలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండవది, తెలంగాణ కేంద్రంగా ఎక్కడ కొనసాగాయి, ఎవరి నాయకత్వంలో కొనసాగాయి, ఎందుకు కొనసాగాయి? ఇక్కడ ప్రతిసారి క్వశ్చన్ అడుగుతున్నాడు. గమనిస్తే ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే ఇది మనకి హిస్టరీలో భాగంగా కనబడుతుంది, ఉద్యమంలో భాగంగా కనబడుతుంది, కల్చర్లో భాగంగా కనబడుతుంది. చూడండి, 3 సందర్భాలలో ఈ పదం కనబడుతుంది మీకు. కాబట్టి క్లియర్గా గమనించండి. సో దేశంలో జరిగిన గిరిజన తిరుగుబాట్లు ఏంటి, ఎక్కడ నిర్వహించబడ్డాయి, ఎవరి నాయకత్వంలో నిర్వహించబడ్డాయి? గమనిస్తే 1 రామోసే తిరుగుబాటు అంటున్నాం. ఒక గిరిజన తెగ రామోసే. ఈ రామోసే గిరిజనులు ఎక్కడ నివసిస్తున్నారు అంటే పశ్చిమ కనుమలలో నివసించడం జరుగుతుంది. వెస్ట్రన్ ఘాట్, కృష్ణా గోదావరి నదుల యొక్క జన్మస్థానం మనకి పశ్చిమ కనుమల్లో కనబడుతుంది. మరి అలాంటి పశ్చిమ కనుమల్లో నివసిస్తున్న ఒకానొక గిరిజన తెగ రామోసే. సో ఈ రామోసే తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు? ఎవరి నాయకత్వంలో ఈ రామోసే గిరిజనులు ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది అంటే చిత్తార్ సింగ్ నేతృత్వంలో ఉద్యమ బాట పట్టడం జరిగింది. అంటే ఇప్పుడు 3 ప్రశ్నలు వచ్చాయి చూడండి. రామోసే తిరుగుబాటు పశ్చిమ కనుమలలో జరిగింది, ఎవరి నేతృత్వంలో జరిగింది? చిత్తార్ సింగ్ నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరి రెండో తిరుగుబాటును కనుక గమనిస్తే, రెండో తిరుగుబాటు ఎక్కడ ఉంది మనకి? సంథాల్ తిరుగుబాటు అంటున్నాం. చూడండి, సంథాల్ తిరుగుబాటు మనకి చోటా నాగపూర్ అంటున్నాం. అనేక ఖనిజ మూలకాల యొక్క విస్తరించిన ప్రాంతం చోటా నాగపూర్, రూర్ ఆఫ్ ఇండియా అంటాం. చూడండి, కేంద్రంగా ఎవరు మరి? సంథాల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సంథాల్ ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. 1 సిద్ధు అంటున్నాం, 2 కన్హు అంటున్నాం, 3 మర్ము అంటున్నాం. ఇలాంటి వ్యక్తుల నాయకత్వంలో ఈ ఉద్యమం అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొనసాగింది. సంథాల్ తిరుగుబాటు అంటున్నాం. అదేవిధంగా 3వది మూండా తిరుగుబాటు అంటున్నాం. మూండా కూడా 705 గిరిజన జాతుల్లో ఒకానొక జాతి మూండా గిరిజన జాతి. సో మరి ఈ మూండా గిరిజన జాతులు ఎక్కడ నివసిస్తున్నారు ఎక్కువగా అంటే చోటా నాగపూర్ కేంద్రంగా ఎక్కువగా నివసించడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ మూండా తిరుగుబాట్లు ఎవరి నాయకత్వంలో నిర్వహించబడింది? సో ఈ మూండా తిరుగుబాట్లకు నాయకత్వం వహించింది బిర్సా ముండా అంటున్నాం.
సో ఈ బిర్సా ముండా ఆధ్వర్యంలోనే ఈ తిరుగుబాటు అనేది నిర్వహించబడింది. సో బిర్సా ముండా ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు మనకు జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే తానా భగత్ తిరుగుబాటు అంటున్నాం. ఈ తానా భగత్ సవర గదబ ఇలాంటివి ఉంటాయి చూడండి. ఈ తానా భగత్ తిరుగుబాటు అనేది ఎక్కడ నిర్వహించబడింది అంటే జార్ఖండ్ కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది. జార్ఖండ్ కేంద్రంగా ఈ తానా భగత్ తిరుగుబాటు అనేది నిర్వహించబడింది. మరి ఈ తిరుగుబాటుకు సంబంధించి నేతృత్వం ఎవరు వహించారు? ఈ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన వ్యక్తి జాత్రా భగత్ అంటున్నాం చూడండి. జాత్రా భగత్ నేతృత్వంలో మనకు తానా భగత్ తిరుగుబాటు అనేది జార్ఖండ్ కేంద్రంగా నిర్వహించబడింది. అదే క్రమంలో మనకి కూకీ తిరుగుబాటు అంటున్నాం. కూకీ గారో, కాశీ, జయంతి కొండలు మేఘాలయ ప్రాంతాలలో ఉంటాయి చూడండి. సో అలాంటి ప్రాంతాలలో నివసించే ఒక తెగ కూకీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కనబడతారు? ఈ కూకీలు, నాకాలు మనకు సహాయ నిరాకరణ సందర్భంలో కనబడతారు. అదేవిధంగా శాసన ఉల్లంఘన సందర్భంలో కనబడతారు. రాణి గైడిన్ లియు నేతృత్వంలో వీరు ఉద్యమంలోకి కూడా వచ్చారు. ఉప్పు సత్యాగ్రహం అన్నాం చూడండి. రాణి గైడిన్ లియు అంటాం. ఇక్కడ క్లియర్ గమనిస్తే ఈ కూకీ తిరుగుబాటు అన్నాం. మరి ఎక్కడ జరిగింది కూకీ తిరుగుబాటు? మణిపూర్ కేంద్రంగా నిర్వహించబడడం జరుగుతుంది. మణిపూర్ కేంద్రంగా కూకీ తిరుగుబాటు. దీనికి నాయకత్వం వహించింది ఎవరు? రాణి గైడిన్ లియు అంటున్నాము. ఈశాన్య భారతంలో శాసనోల్లంఘన సందర్భంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించింది. అటు నాగాలని ఇటు కూకీలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే రాణి గైడిన్ లియు అంటున్నాం. ఇలాంటి ఉద్యమాలు మనకి ఎక్కడ మనకి భారతదేశ కేంద్రంగా వివిధ ప్రాంతాలలో నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు అత్యధికంగా భారతదేశంలో ఈశాన్య భారతంలో ఎక్కువగా నివసిస్తున్నారు. తమ యొక్క జీవన విధానాలని, సాంప్రదాయాలని, పోడు వ్యవసాయాన్ని కాపాడుకునే క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. ఈ విషయాలను సందర్భానుసారంగా అనేక మంది తమ గ్రంథాల ద్వారా కూడా తెలియజేశారు. ఉదాహరణ గమనిస్తే నీల్ దర్పణ్ అంటున్నాం చూడండి. నీల్ దర్పణ్ అంటున్నాం చూడండి. నీల్ దర్పణ్లో కూడా కనబడుతుంది చూడండి. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్లో కూడా కనబడుతుంది చూడండి. సో ఇందులో కూడా ఈ తిరుగుబాట్లను ప్రధాన ఇతివృత్తాంతాలుగా చేసుకొని ఈ గ్రంథాలు కూడా రాయబడడం జరిగింది. ఈ విధంగా మనకు దేశవ్యాప్తంగా గిరిజన ఉద్యమాలు తమ భవిష్యత్తు కోసం ఉద్యమ బాట పట్టడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.